హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సెక్షన్ జడ్జ్ సహస్ర నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ముందుగా మీకైతే ఒకటి చెప్తాను, నేను ఈ జాబ్కి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో మీరైతే ఫ్రీగానే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరైతే ₹1 కూడా అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయక్కలేదని చెప్తున్నాను నోటిఫికేషన్ క్లియర్గా మనకి. అండ్ ఈ జాబ్కి మీకు ఇంటర్వ్యూ ఒకటి చేస్తారు ఫ్రెండ్స్. ఎటువంటి మీకు రాత పరీక్ష కూడా ఉండదు. ఓన్లీ మీకు పరంగా చూసుకున్నట్లయితే మీకు జనరల్ ఆపరేటర్స్లో 2 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మీకు అయితే లిఫ్ట్ ఆపరేటర్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఈ జనరేటర్ ఆపరేటర్స్, లిఫ్ట్ ఆపరేటర్స్ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. సో మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే జనరల్ ఆపరేటర్కి అయితే మీరు క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే జస్ట్ మీకు జనరల్ ఆపరేటర్కి అయితే 10th పాస్ సరిపోతుంది. ఓన్లీ మీరు 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు 10thలో నాలెడ్జ్ ఆఫ్ ది హిందీ ఆర్ పంజాబీ ఆర్ సాంస్క్రిట్ సో ఖచ్చితంగా మీరైతే రావాలని చెప్తున్నారు. దాంతోపాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్స్ ఉన్నా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మినిమం మీకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇందుట్లో మనకంటే జనరేటర్ ఆపరేటర్లో మినిమం మీకు అయితే 2 years ఎక్స్పీరియన్స్ కావాలని వాళ్ళు చెప్తున్నారు. సో జస్ట్ ప్రతి ఒక్కళ్ళు క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అవ్వాలి. అండ్ మీరు ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్. సో ఇది ఫ్రెండ్స్ జనరల్ ఆపరేటర్కి అయితే. నెక్స్ట్ మీకు లిఫ్ట్ ఆపరేటర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు దీనికి కూడా మీరు ఓన్లీ 10th పాస్ సరిపోతుంది ఫ్రెండ్స్. 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మినిమం మీకైతే సేమ్ ఫ్రెండ్స్. అండ్ ఐటీఐ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఐటీఐతో పాటు మీకు 2 years ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవాలని ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఇక్కడ మీరు ఏజ్ విషయం దగ్గరికి వస్తే మీకు ఏజ్ లిమిట్ అనేది 18 years నుంచి మీకు 40 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకైతే నేను మీకు స్టార్టింగ్ చెప్పాను ఫ్రెండ్స్, మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకి జనరేటర్ ఆపరేటర్కి అయితే మనకి 24th February అని చెప్తున్నారు వాళ్ళు. జనరేటర్ ఆపరేటర్కి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి. నెక్స్ట్ మీకైతే లిఫ్ట్ ఆపరేటర్ జాబ్కి మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 25th February. సో మనకైతే జనరేటర్ ఆపరేటర్కి లిఫ్ట్ ఆపరేటర్ ఓన్లీ మనకైతే 1 day గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ మీరు ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకుని ఎవరైనా సరే డైరెక్ట్గా మనకైతే వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, sahasra.dcodes.government.in. సో ఈ వెబ్సైట్ సో మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ జాబ్స్ అనేవి జెన్యూలో కాదని మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th February అని చెప్తున్నారు. సో చాలా తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ అలాంటి మనకి అవకాశాలు మళ్ళీ అయితే రావు మనకి. సో ప్రతి ఒక్కళ్ళు పేరు చెప్తున్నాను, అందరితో అప్లై చేసుకొని ట్రై చేయండి. మీరు ఓన్లీ క్వాలిఫికేషన్ 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకండి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీళ్ళైతే కొంచెం మన డిఫరెంట్గా చెప్తున్నారు. క్యాండిడేట్ షాల్ సబ్మిట్ ది అప్లికేషన్ ఆన్ ప్లెయిన్ పేపర్ కంటైనింగ్ కంప్లీట్ బయోడేటా. అంటే మీ ఒక వైట్ పేపర్లో, మీ ప్లెయిన్ వైట్ పేపర్లో మీ నేమ్ డీటెయిల్స్ ప్రతిదీ క్లియర్గా వాళ్ళకైతే రాయాలని చెప్తున్నారు. మీ అప్లికేషన్ ఫామ్ అని వాళ్ళైతే మనకి ఇవ్వలేదు. సో మీరే ఒక అప్లికేషన్లా క్రియేట్ చేసుకుని వాళ్ళకైతే పంపాలి. జస్ట్ సింపుల్గా ఒక A4 షీట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. A4 షీట్ తీసుకుని మీరు అందులో మీ నేము, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ ఆక్యుపేషన్, సో ప్రతిదీ ఆధార్ కార్డ్ నెంబర్, సో ప్రతిదీ డీటెయిల్స్ క్లియర్గా రాసి వాళ్ళకైతే పంపాలని చెప్తున్నారు. సో నేనైతే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ డీటెయిల్స్లో మెయిన్గా ఫస్ట్ వన్ మీకైతే మీ నేమ్ అయితే రాయండి ఫ్రెండ్స్. మీ నేమ్ రాసింది. సెకండ్ వన్ అయితే మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఫోన్ నెంబర్ రాశాక మీరు ఇక్కడ థర్డ్ వన్ అయితే మీ ఈమెయిల్ ఐడి రాయండి ఫ్రెండ్స్. సో చాలామందికి ఎలా రాయాలో తెలియదు, అది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ అని రాయండి ఫ్రెండ్స్. నేమ్ అని రాసి ఇక్కడ మీ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ మనకి మీ ఫోన్ నెంబర్ అని రాసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే రాయండి. సో అలా క్లియర్గా ప్రతి డీటెయిల్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్ రాసి మీ ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంకా మీ డీటెయిల్స్, ఆక్యుపేషన్, కేటగిరీ, సో మీ క్యాస్ట్, సో ప్రతిదీ క్లియర్గా రాసి వాళ్ళకైతే పంపాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకా మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాపీస్ ఆఫ్ ది రిలవెంట్ సర్టిఫికేట్స్. ఇప్పుడు మీరు 10th క్లాస్ అని చెప్పాను కదా. సో 10th క్లాస్ అని లేదంటే మీరు ఐటీఐ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ జిరాక్స్ కాపీస్ వాళ్ళకైతే అటాచ్ చేసి పంపాలని చెప్తున్నారు. సో క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే పంపాలి. అండ్ దాంతోపాటు ఇంకా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సో మీరు రీసెంట్గా దిగిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అటాచ్ చేసి వాళ్ళకైతే పంపాలి. ఫస్ట్ మీతో ఒక ప్లెయిన్ పేపర్లో మీ డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ వన్ మీకైతే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే వాళ్ళకైతే పంపాలి. దాంతోపాటు మీరు ఇంకేం పంపాలంటే వాళ్ళకి మీ 10th కానీ ఐటీఐ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్లో అవి అయితే పంపాలి. సో టోటల్గా ఈ 3 మీరు అటాచ్ చేసి ఒక పిన్ పేపర్లో ఒక పిన్ చేసి మీరు 3 వాళ్ళకైతే పంపాలని చెప్తున్నారు. మీకు ఇంటర్వ్యూ డేట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్. 24th కానీ 25th ఇంటర్వ్యూ డేట్స్ ఉన్నాయి. ఈ డేట్స్లో మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే మీకు టైం అనేది 9:30 కదా మీరు అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్తున్నారంటే మీరు 9 కల్లా ఎగ్జాక్ట్గా వాళ్ళ లొకేషన్కి అయితే ఉండాలి మీరు. అండ్ మీకు ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నప్పుడు మీరు ట్రావెలింగ్ కానీ మీ ఫుడ్ సో ఎటువంటి అమౌంట్ ఎవరని చెప్తున్నారు. సో మీ అమౌంట్ పెట్టుకుని వెళ్ళాలని చెప్తున్నారు.
సో ఇన్ కేస్ మీ డీటెయిల్స్ ఎటువంటి రాంగ్ ఉన్నా సరే, ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇవ్వండి. మీ 10th క్లాస్ రోల్ నెంబరు, మీ ఐటీఆర్ రోల్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పేపర్ మీద కరెక్ట్గా రాయండి ఫ్రెండ్స్. ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 8th పాయింట్ మీకైతే మీ అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా పంపకూడదని చెప్తున్నారు. సో డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో పంపాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ 9th పాయింట్ అయితే మీకు ఇట్ ఈస్ టు మేక్ సెల్లర్ టు ది నో బుక్ సెల్లర్ ఆర్ ఏజెంట్ హ్యాస్ బీన్ అథరైజ్డ్ కరెక్ట్ అప్లికేషన్స్. సో మీ అప్లికేషన్ అనేది ఒక ఏజెంట్ ద్వారా లేదంటే మీరు బుక్ సెల్లింగ్స్ అలాగైతే పంపుకోని చెప్పిన డైరెక్ట్గా మీకైతే పార్సల్లో పంపాలని చెప్తున్నారు. స్పీడ్ పోస్ట్ అయితే పంపాలి ఫ్రెండ్స్. ఇది మీరు ఎవరికి పంపాలంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మనకు ఒక డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు మనకి. హర్యానా కౌశల్ రాక్స్ ద నిజాం ఫ్రమ్ ది టైమ్ టు టైమ్ శాస్త్ర సెక్షన్ డివిజన్. సో ఈ లొకేషన్కి మీకైతే ఒక ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి ఫ్రెండ్స్. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నట్టు మనకైతే వాళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, శాస్త్ర DCodes.gov.in. సో ఈ వెబ్సైట్లో మీరు ఒకసారి లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్, మీ డౌట్స్ ఏమైనా సరే ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. అండ్ మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాకిన్స్ ఉండి నేను అప్డేట్ చేస్తాను మన వాట్సాప్ గ్రూప్లో. సో ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ అండి, చాలామంది ఈ వీడియో చూసి వదిలేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.